మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్తో కేవలం ₹20 బ్రోకరేజ్తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం జీరో ఎంసీ ఛార్జెస్. డిస్క్రిప్షన్లో లింక్తో అకౌంట్ క్రియేట్ చేస్తే ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ ₹20,000 ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 14/7/2022 గురువారం. ఈరోజు ఎలా మార్కెట్ క్లోజ్ అయింది అనేది చూద్దాం. ఇవాళ వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ డే, అందుకని వోల్టాలిటీ బాగా ఉంది. అయితే మార్కెట్ మాత్రం మొదట్లో గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయిండు. గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయిపోయి తర్వాత 12:30 తర్వాత 1:30 తర్వాత మార్కెట్ మళ్ళీ డౌన్లోకి వెళ్ళిపోవడం జరిగింది. 198 పాయింట్లు మైనస్లో క్లోజ్ అయింది. అయితే ఆ 98 పాయింట్లు కూడా ఇంకా ఎక్కువ మైనస్ క్లోజ్ అయ్యేది. న్యూస్ తోటి కొంత న్యూస్ ఉంది, చెప్తాను. దాంతో 98 పాయింట్లు మైనస్లో మన మార్కెట్లు క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక ఇవాళ వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ కాబట్టి కొంచెం వోల్టాలిటీ ఎక్కువ ఉంటుంది. షార్ట్ కవరింగ్లు అనుకోండి, ప్రాఫిట్ బుకింగ్లు అవి ఇవి ఉంటాయి అన్నట్టు. తర్వాత ఇప్పుడు ఏవైతే సెన్సెక్స్ 30 కంపెనీలు ఉన్నాయో 30లో 12 ప్లస్ 18 మైనస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. 53,416.15లో క్లోజ్ అయింది. ఇక ఎన్ఎస్సి విషయానికి వస్తే ఎన్ఎస్సి 28 పాయింట్లు మైనస్ 0.18% పర్సెంటేజ్. ఏవైతే 50 ఉంటాయో నిఫ్టీ 50లో 21 ప్లస్ 29 మైనస్. తర్వాత ఈరోజు ఏవైతే టాప్ గెయినర్స్ సన్ ఫార్మా, ఓఎన్జీసీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, కోటక్ బ్యాంకు, మారుతి, ఈ 5 టాప్ గెయినర్స్గా ఉన్నాయన్నమాట. తర్వాత ఇక మనం బ్యాంక్ నిఫ్టీకి వస్తే ఈరోజు అన్ని సెక్టార్లు కూడా డౌన్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ ఆటో సెక్టార్ ఒకటి కొంచెం ప్లస్లో క్లోజ్ అయింది. తర్వాత ఆటో ఫార్మా రెండు కొంచెం ప్లస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఈ బ్యాంక్ నిఫ్టీ వచ్చి 176.60 మైనస్లో క్లోజ్ అయింది. 2 ప్లస్ 10 మైనస్, అంటే బ్యాంక్ నిఫ్టీలో 12 కంపెనీలు ఉంటాయి. 2 ప్లస్ 10 మైనస్ టోటల్గా. తర్వాత ఈరోజు ఏదైతే టర్న్ ఓవర్ ఉందో 222,47,653.62 కోట్లు టర్న్ ఓవర్ జరిగింది. వాళ్ళ వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కాబట్టి టర్న్ ఓవర్ ఎక్కువ జరుగుతుంటుంది. మామూలుగా 67, 62, 50,000 అట్లా 55 అట్లా వేల కోట్లు జరిగేదల్లా ఇవాళ 222,47,653. యావరేజ్ ఏం లేదు, 50, 52, 55, 60 కోట్లు అయింది కదా 4 రోజులకి. ఏదైతే ఉందో అదంతా కలిపితే ఇంత అనమాట. అంటే టోటల్గా స్క్వేర్ ఆఫ్లు అయిపోవటం, కాల్ రేటింగ్లు, పుట్ రేటింగ్లు, అడ్జస్ట్మెంట్లు, మళ్ళీ నెక్స్ట్ రేపటి కోసం కవరింగ్లు అనుకోండి, అంటే రోల్ ఓవర్లు, అవన్నీ కూడా యాస్టీస్గా. అందుకని 222,47,653.62 కోట్లు టర్న్ ఓవర్ జరిగింది. క్యాష్ మార్కెట్లో టర్న్ ఓవర్ వచ్చేటప్పటికి 42,449.54 కోట్లు క్యాష్ మార్కెట్లో టర్న్ ఓవర్ జరిగింది. ఇక మళ్ళీ బీఎస్సీ సెన్సెక్స్ బీఎస్సీలో టర్న్ ఓవర్ వచ్చేటప్పటికి ఇవాళ 2,381.05 కోట్లు బీఎస్సీలో టర్న్ ఓవర్ జరిగింది. ఇక ఎందుకు ఏంటిదనే దానికి అయితే ఉదయం పూట ఇప్పుడు మిక్స్డ్గా ట్రేడ్ అయిన ఏషియన్ మార్కెట్లు, యూరోపియన్ మార్కెట్లు మాత్రం మైనస్లోనే ఓపెన్ అయినాయి, మైనస్లోనే రన్ అవుతున్నాయి. కాబట్టి మంది కూడా అప్పటిదాకా కొంచెం అటు ఇటుగా ఉన్న మార్కెట్ 1:30 తర్వాత ఎప్పుడైతే యూరోపియన్ మార్కెట్లు మైనస్లో ఓపెన్ అవ్వటం, అవి మైనస్లోనే రన్ అవ్వటం. ఈరోజు అమెరికాలో వడ్డీ రేట్లది ఇన్ఫ్లేషన్ ఉంది, ఆల్ టైమ్ హైక్ రావటం. ఇవాళ రేపు ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ పెట్టడం, వడ్డీ రేట్లు అనౌన్స్ చేయటం, 75 పాయింట్ల 100 పాయింట్ల బీపీఎస్ 50, 75, 100. మొన్నటి వరకు 50, 75 అన్నారు, ఇప్పుడు 100 అంటున్నారు. వీటన్నిటితోటి మార్కెట్ మైనస్లోకి వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ జరిగింది ఏంటిది అంటే ఇక కొన్ని న్యూస్ ఉన్నాయి, దాంతో ఎక్కువ పడకుండా మన మార్కెట్ ఆగింది అన్నట్టు 98 పాయింట్లతోటే. అదేంటిదో చూద్దాం. అదేంటిది అంటే గవర్నమెంట్ రిలయన్స్ ఓఎన్జీసీకి మొన్న ఎక్సైజ్ డ్యూటీ వేసారు, అది తగ్గిస్తున్నారు, అది కట్ చేశారు. అంటే అంతకుముందు ఏదైతే ఉందో ఎక్సైజ్ డ్యూటీ ఏది ఉందో దాన్ని కొంచెం అడ్జస్ట్మెంట్ చేయటం, కట్ చేయడం జరిగింది. ఎక్సైజ్ డ్యూటీ తగ్గటం వల్ల ఓఎన్జీసీకి, రిలయన్స్కి బెనిఫిట్ రావడం జరిగింది. అందుకని ఆ 2 షేర్లు పాజిటివ్లో ఓపెన్ అవ్వటం జరిగింది. అయిన తర్వాత ఇప్పుడు ఏవైతే ఉన్నాయో బిహెచ్ఎల్, ఎల్ఎన్టీకి
ఏవైతే 2 కంపెనీలు ఉన్నాయో దానికి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అంటే బుల్లెట్ ట్రైన్ కోసం క్లియరెన్స్ చేయడం జరిగింది. ఏది మహారాష్ట్ర గవర్నమెంట్ ఎల్ఎన్టీకి, బిహెచ్ఎల్కి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అనౌన్స్ చేయడం జరిగింది. అంటే అప్రూవల్ ఇవ్వడం జరిగింది, క్లియర్ చేయడం జరిగింది బుల్లెట్ ట్రైన్ కోసం. అందుకని ఎల్ఎన్టీ, బిహెచ్ఎల్కి బెనిఫిట్. తర్వాత టోరెంట్ పవర్ ఉంది, దానికి 2,600 కోట్లు ఆర్డర్స్ రావడం జరిగింది. తర్వాత ఇండియా హోల్సేల్ ప్రైస్ ఏదైతే ఇన్ఫ్లేషన్ ఉందో అది 15.18గా రావడం జరిగింది. అంతకుముందు 15.88గా ఉంది మేలో. ఇప్పుడు జూన్లో వచ్చి 15.18 ఉంది. హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అంటే మనం హోల్సేల్ ఏవైతే కొనుక్కునే ధరలు ఉంటాయో అవి అనమాట. అయితే ఎస్టిమేషన్ వచ్చి 15.63, కానీ ఎస్టిమేషన్ కంటే మంది తక్కువ వచ్చింది కాబట్టి కొంచెం బెటర్ అనమాట. తర్వాత వెల్స్పన్ కార్ప్కి 700 కోట్లు సౌదీ నుంచి ఆర్డర్స్ రావడం జరిగింది. సౌదీ రియాల్ ఉంటాయి, 324 మిలియన్లు అనమాట. అది 700 కోట్లు ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేసి వచ్చింది. వెల్స్పన్ కార్ప్కి ఆర్డర్స్ రావడం జరిగింది. తర్వాత కోల్ ప్రైసెస్ ఆల్ టైమ్ హైక్ చేరటం జరిగింది, రికార్డ్ హైకి. అది $430 అనమాట. $430 ప్లస్లోనే అది జరగటం జరిగింది. రష్యా ఎప్పుడైతే డెలివరీ చేయనంటుందో కోలు యూరోప్కి సప్లై చేయడానికి ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా వాళ్ళు అంటే యూరోప్కి సప్లై అనమాట. అంటే కోలు ధర పెరగడం వల్ల రష్యా డెలివరీ చేయట్లేదు. అందుకని కోల్ ఇండియా రేటు అంటే కోల్ ప్రైసెస్ బాగా పెరగటం జరిగింది. తర్వాత భారత్ ఫోర్జ్ ఒకటి జాయింట్ వెంచర్ పార్ట్నర్షిప్ ఉంది ఇజ్రాయెల్ వాళ్ళు. అయితే 25,000 కోట్లు ఆర్డర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. సూచనప్రాయంగా అనౌన్స్ చేయడం జరిగింది. భారత్ ఫోర్జ్ రేపు మళ్ళీ జాయింట్ అది అనౌన్స్మెంట్ జరిగితే ఆ జాయింట్ వెంచర్ పార్ట్నర్కి 25,000 కోట్ల ఆర్డర్స్ వస్తాయి. అప్పుడు బాగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. తర్వాత టాటా మెటాలిక్స్ పిగ్ ఐరన్ ఏదైతే ప్రైస్ ఉందో 1,000 రూపీస్ పర్ టన్నుకి పెంచడం జరిగింది. 13 అంటే $13 అనమాట టన్నుకి. ఇప్పుడు 1,000 పెంచడం జరిగింది టాటా మెటాలిక్స్ వాళ్ళు పిగ్ ఐరన్కి ధర. తర్వాత ఫిలిప్స్ ఐన్స్ సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉందో వాళ్ళు ఆల్రెడీ 75 బీపీఎస్ పాయింట్స్ పెంచేస్తున్నామని అనౌన్స్ చేయడం జరిగింది ఫిలిప్ ఐన్స్ వాళ్ళు. తర్వాత క్రూడ్ బిలో $100 రావడం జరిగింది. తర్వాత అమెరికాలో ఇన్ఫ్లేషన్ 41 ఇయర్స్ హైక్ రావడం జరిగింది. అదే మెయిన్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్. 41 ఇయర్స్ హైక్ పోవటం, ఇన్ఫ్లేషను 9.1%గా అనౌన్స్ చేయటం. తర్వాత వడ్డీ రేట్లు అనౌన్స్ చేయటం. 75, 15, 100 బీపీఎస్ పాయింట్లు. అంటే మొన్నటి వరకు 50, 75 ఇప్పుడు 100 అంటుండ్రు. అదొకటి మెయిన్ రీజన్. వాటితోటి మార్కెట్లు వోలటాలిటీ ఉంటుంది. ఇవాళ మనకి వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కాబట్టి అదొకటి న్యూస్. ఇక తర్వాత ఇవాళ రేపు ఫెడరల్ మీటింగ్ ఉంటుంది. మనం ఇవాళ థర్స్డే అయిపోయింది. రేపు ఫ్రైడే మాత్రం మన ఓపెనింగ్ డే ఉంటుంది. వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. మళ్ళీ మనకి అనౌన్స్మెంట్ తెలిసేటప్పటికి సాటర్డే, సండే వీకెండ్ వస్తుంది. మళ్ళీ మండేనే మార్కెట్ ఏదైనా తెలుస్తుంది అన్నట్టు, పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆర్ న్యూట్రల్. ఆల్రెడీ మార్కెట్ డిస్కౌంట్ అయిందంటేనో పెరుగుద్ది, కానీ మార్కెట్ తీసుకోలేదు అని అంటే మాత్రం మళ్ళీ పడుతుంది. ఇంకా పడుతుందా లేదా అనేది మండేకి మనకి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రేపు నైట్కి తెలిసిపోతుంది మనకి. ఎందుకంటే రేపు మనకి ఫ్రైడే ఉంటుంది, కానీ ఫెడరల్ రిజర్వ్ గురించి రేపు కూడా మామూలుగానే ఉంటుంది. నిఫ్టీ వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ డే, కానీ మళ్ళీ సాటర్డే, సండే హాలిడేస్ ఉంటాయి. అది ఇంకా అనౌన్స్మెంట్ జరగదు. అందుకని మండేకి క్లియర్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. తర్వాత బోర్డు మీటింగ్స్ ఇవాళ ఉన్నాయి. ఓకే, శ్రీ పేస్ట్రానిక్స్ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉంది. అది ఫండ్స్ రేజ్ చేస్తుంది ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారాను, ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా. తర్వాత ఇన్ఫోసిస్ ఒక కంపెనీ ఎక్వైర్ చేయడం జరిగింది. బేస్ లైఫ్ సైన్స్ యూరోప్ కంపెనీని ఎక్వైర్ చేయడం జరిగింది. తర్వాత ఎన్హెచ్పిసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ పవర్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అప్రూవల్, ప్రీ ఇన్వెస్ట్మెంట్ అప్రూవల్ చేయడం జరిగింది ఎన్హెచ్పిసికి. అది సావల్కోట్లో ఎన్హెచ్పిసి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి జమ్మూ అండ్ కాశ్మీర్ అక్కడ ఉంటుంది. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ పవర్ వాళ్ళు 973 కోట్లు దానికి శాంక్షన్ చేయడం జరిగింది, ప్రీ అప్రూవల్. తర్వాత జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కాంట్రాక్ట్ రావడం జరిగింది. దానికి సోలార్ ఎనర్జీ కార్పొరేషను నుంచి 300 మెగావాట్స్ విండ్ పవర్ను సోలార్ ప్లాంట్ కోసం, విండ్ పవర్ సోలార్కి. తర్వాత సేమ్ టాటా పవర్కి కూడా రావడం జరిగింది. టాటా పవర్ సబ్సిడరీ కంపెనీకి రావడం జరిగింది కాంట్రాక్టు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అది 600 మెగావాట్స్
హైబ్రిడ్ విండ్ అండ్ సోలార్ పవర్ ప్రాజెక్టు కర్ణాటకలో ఉంది దానికి, ఏది టాటా పవర్కి, అక్కడ కూడా దానికి కూడా సబ్సిడరీ కంపెనీ టాటా పవర్ వాటికి రావటం జరిగింది. ఇది సింపుల్గా మనకి ఈరోజు న్యూస్. ఇలాంటివి న్యూస్ మీకు ముందు కావాలి అనుకుంటే మీ పేరు, ఏరియా నాకు వాట్సాప్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే కంటెంట్ నాకు మెసేజ్ పెట్టండి. వీళ్ళని బట్టి వాల్యూని బట్టి అది ఇంపార్టెంటా అన్ఇంపార్టెంటా చూసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.